పులి. మళ్ళీ నాటకం మొదలు పెట్టావు? లేదు, నిజంగానే చెప్తున్నాను. పులి పులి. పులిగా దాని బాబుని రమ్మను. ఈ బాబు భయపడి తెలుసా? నిన్ను పద్మిని పద్మిని దిగితే కాళ్ళు విరగొడతాను. మగాడట మగాడు. ఆపదలో చెట్టెక్కిస్తాడు. కోటి దిగలే. బేబీ, చెట్టెక్కడం ఎంత కష్టమో నువ్వెక్కు చూడు, తెలుస్తుంది. ఏం బ్రదర్, పులుతో పోతాడనే కాదు, చక్కగా నవ్వుతున్నావే. ఇది సెకండ్ టీమ్. పద్మిని, ఇతడే నిన్ను రక్షించాడు. అయ్యో, మా కోసం ఎంత శ్రమ పడ్డారు. చాలా థ్యాంక్స్. తోటి వాళ్ళ కోసం మంచి వాళ్ళ ప్రాణాలు కూడా ఇస్తారు. తీసుకురా. అలాగే నాకు కూడా తీసుకురా. నీకెందుకు? ఇతను ఒక్కడే తాగితే మొహమాట పడతాడేమని నాకు. ఇందండి. బాబు, ఎంత దాహేస్తుందో. ఇదిగో బేబీ, మనం ఫస్ట్ క్లాస్ గా అడవిలో జీతు కాలం పెట్టచ్చు. ఎలా ఉన్నా సైషన్ ఏడ్చినట్టుంది. బాబు, ఎప్పుడు బయటపడమేనా? అవును, ఆగు. ఇదిగో జగదీష్, నువ్వు వెనకొకసారి నిన్ను గిరగిర తిప్పి కింద కొట్టాడే, అది జ్ఞాపం చేసుకో. బేబీ, ఈసారి మనం బెడ్షీట్ కొట్టద్దు. ఇదిగో సిస్టర్, అతనికి ఇంగ్లీష్ రాదు, మన జగదీష్ లాగా. సమయానికి వచ్చి అతను కాపాడకపోతే నా శవాన్ని చూసేవారు. అలాగే. ఏమ్మా, ఏం జరిగింది? సార్, ఒక పెద్ద పులి వచ్చి పద్మిని మీద పడింది. అప్పుడు అతను వచ్చి పులిని రక్షించాడు. పులిని రక్షించాడా? అవును సార్. ఓ ఐఎమ్ సారీ సార్, పద్మిని రక్షించాడు. ఆ సమయంలో నేనేం చేశాను చేస్తా బాస్. నువ్వు నోరు మూసుకో. మా దొర చెప్పండి, ఆటాడకూడదు. ఎవరు మీ దొర? చూస్తారుగా, రండి. చదివేది రామాయణం, పడగొట్టేది దేవాలయం అన్నట్టు చదువుకున్నోడు మీరు ఇట్లా చెయ్యొచ్చా? ఈ అడవిలోని నియమాలు మాకు తెలియవు. నీతొక్కటే మా నియమం. మా మాట లేనిదే జీవాలను చంపడానికి మేము ఒప్పుకోం. సింగం, చిరత, పులి మీరు వేటాడితే మచ్చు కూడా దొరకవేమో అన్నట్టు అన్ని తరిగిపోతుంటాయి. అందుకే ఏనుగు ఆట ఆడడానికి వచ్చిన. ఏనుగు ఆట? అవును.
అది అంత సులభమా? మా దంతాల వ్యాపారం అయితే సచ్చిన ఏనుగుల దంతాలు తీసుకుపోండి. మా అడవిలో ఏనుగులు చంపడానికి మేము ఒప్పుకోం. అట్టా సంపిరాలను మేము ప్రాణాలతో వదిలిపెట్టాం. వచ్చిన దారిని హెచ్చరికగా వెళ్ళండి. అలాగే రండి రండి. చాలా పొద్దుపోయింది. చీకట్లో దారి ఆపడదు, నకాలు రావద్దు. మీరు ఇక్కడే బస చేయండి. మాతో పాటు భూమ తినండి. అలాగే. మీ ఆదరణకు, అతిథి సత్కారాలకు కృతజ్ఞులం. మేము వెళ్ళి రావడానికి అనుమతి ఇవ్వండి. సుఖంగా వెళ్ళిరండి. సహోదరా కలుసుకున్నాం, బంధువుల్లో ఇడిపోతుండాం. మంచిది, వెళ్ళిరండి. మళ్ళీ మళ్ళీ ఇదిగో ఈ తేనె తీసుకోండి. ఈ తేనె కన్నా మీ మనసులే తీయన. తీసుకోండి. నాకా? అవును, నా జ్ఞాపకార్థంగా తనిచ్చింది. తీసుకో మళ్ళీ. ఏమిటమ్మా అది? పాటలు పెట్టే. నెయ్యంతో ఇచ్చిన తీయని కానుక వద్దనకూడదు, కానీ మా గూడెంలో మరెవరి దగ్గర లేని కానుక మేము పుచ్చుకునే అలవాటు మాకు లేదు. ఆ పాటలు పెట్టి నీ దగ్గరే ఉంచమ్మా. మీ గూడెంలో ఉన్న సమధర్మాన్ని నేను మెచ్చుకుంటున్నాను. నా జ్ఞాపకార్థంగా మరేదైనా ఇవ్వనివ్వండి. మా కట్టుబాటుకు ఎగ్గు లేకుండా మీరేదైనా ఇవ్వచ్చు, మేము పుచ్చుకోవచ్చు. సహజమైన సహోదరి ప్రేమను వ్యక్తం చేయటానికి ఇంతకన్నా మధురమైన కనుక మరొకటి లేదు. పద్మిని, వెళదావా? అలా వెళ్ళొస్తాను. మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటాము? మనం అప్పుడప్పుడు కలల్లో కలుసుకుందాం. రామ్మా, వస్తాను. నిన్ను నమ్ముకుని మేము గంగలో దిగాం. ఈసారి మీరు దంతాలతోటే వెళ్తారు, లేదా దంతాల బదులు నా ఎముకలు ఇచ్చిస్తారు. 7 పొద్దులు ఓపిక పట్టండి. సరే సరే, మనం ఇలా మాట్లాడుతుంటే మీ దొరకు అనుమానం కలగచ్చు. వెళ్ళి వెళ్ళి రారా. వీడిని తీసుకురావడం వల్ల తలప్రాణం తోక వచ్చింది. కన్నయ్యకు దొరతనం కట్టబెట్టే ఉత్సవానికి తగిన ఏర్పాట్లు చేయండి. దొరా, దానితో పాటు కన్నయ్యకు రాణికి పెళ్లి చేసేద్దాం. అవును దొరా, వాళ్ళు చిలకా గోరింకెల్లా ఉండారు. గూడెం అంతా వాళ్ళు పెళ్లి ఎప్పుడా అని ఎదురు చూస్తుండారు. నాకు ఇష్టమే. వాళ్ళని ఎత్తిన ఎప్పుడు చిట్టడి గింజలు వేద్దామా అని చూస్తుండారు. ఎవరు ఎవరో చెప్పుకో చూద్దాం. చెప్తే ఏమిస్తుంది? చల్లని కబురు. రాణి. చెప్పు. నీకు నాకు పెళ్లి. నిజంగా? నా యాళ్ళ ఆ రోజు రాజుని చెప్తా ఉన్నారు, ఈ యాళ్ళ రాణినిచ్చి పెళ్లి చేస్తా ఉంటున్నారు. అన్నో, కన్నయ్యకి రాణికి పెళ్ళంట. సంబరంగా ఉందా? తత్తు దద్దమ్మకి, చేతగాని పెద్దమ్మకి పెళ్లి చెప్పను. ఇంకోటి సుఖపడితే ఎందుకు నిప్పులు పోసుకుంటా? వాళ్ళ బతుకుల్లో చిట్టు పెడతాం. కత్తి కడితే చిత్తవుతావు, జాగ్రత్త. చాలాయ, పగబట్టిన పాము, పచ్చిగట్టిన పులి ఊరుకోవే చల్లాయ. నువ్వు తాసుపాం కాదు, పానపాం.
మంచోడు దొరకాబోయే జాతరా కన్నుల విందుకు రమ్మనవే వెళ్ళండి. కన్నయ్య ఎక్కడున్నా సరే వెతికి పెట్టుకురండి. రండి. మళ్ళీ బాధపడుకు రాణి, బాధపడుకు. కన్నయ్య ఎలాగైనా వచ్చేస్తాడు. ధైర్యంగా ఉండు.
దొరా దొరా ఇది పులికొండగాడ దొరికింది. ఇది కన్నయ్య. కన్నయ్య ఏమయ్యాడు? కన్నయ్యని పులి ఎత్తుకుపోయింది. చచ్చిపోయాక కన్నయ్య చచ్చిపోయాడా? కన్నయ్య! భీమా, ఏంటి భీమా? ఏడవకు రాణి, ఏడవకు. కన్నయ్య ఈరులా పుట్టాడు, ఈరులానే పోయాడు. రాణి నా మీద పెద్ద బరువు పెట్టిపోయాడు. ఇక ఈ గుడాన్ని మిమ్మల్ని నేనే కాపాడాలి. నా కంటికి రెప్పలా చూసుకుంటాను అన్నాను. కానీ కష్టాలు కట్టబెట్టిన దేవుడే వాటి నోర్చుకునే శక్తి కూడా ఇస్తాడు. తరతరాలుగా తాత ముత్తాతలు పాటించే ఆచారం మార్చినందుకే 2 ప్రాణాల బలి కావాల్సి వచ్చింది. గూడెం మంచి కోసమే దొర పోటీ పెట్టాడు. వాళ్ళ మంచితనమే వాళ్ళను పొట్టను పెట్టుకుందేమో. అయ్యిందేదో అయ్యింది. ఇప్పుడు చెప్పండి, ఇక దొరతనం ఎవరిది? దొరబిడ్డ సింగంలో ఉన్నాడుగా, అతనికే ఇస్తాం. మనసైతే కట్టబెట్టడానికి, లేకపోతే కాల రాయడానికి నేనే కీలుబొమ్మనా? పాత పట్టింపులు మనసులో పెట్టుకోకు. మనందరి మంచి చెడ్డ చూసే బరువు నీదే కదా. సరే, ఇందుకు మీరందరూ ఒప్పుకుంటున్నారా? అయితే నేను ఒప్పుకుంటున్నా. దొరతనం మీద ఆశ కొద్దీ అంటం లేదు. తరతరాల మన ఆచారాన్ని తప్పించడానికి ఇష్టం లేక నేను ఈ పట్టం కట్టుకుంటున్నా. సింగలకి 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 సింగలకి. రాణి రాణి చాలా నీరసంగా ఉన్నావు, మందు తాగు.
రాణి 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 నీ రాణిని నేను వెతికి తీసుకొస్తా. మా అయ్యి కూతురే తోటే నన్ను ఇప్పుడు చూస్తున్నారు. అధికార పీఠం అనేది ఒక మాయతివాకి ద్వారా ఎవరు ఎప్పుడు కూర్చుంటారో ఎవరు చెప్పగలుగుతారా? మీరు ఏళ్ళతో వెళ్ళి ఏనుగుల గుంపులు ఉండే చోటు చూపించండి. నేను చెప్పినట్టు నడుచుకోండి. 10 మంది అమ్మ బేబీ అమ్మ ఏడనే ఉండొచ్చు. రాణి మళ్ళీ తోడుంటారు. మీరు వెళ్ళే సూటు చాలా గడ్డు సూటు, అడుగడుగు నా గండాలు. వెళ్ళిరండి నాన్నగారు. జాగ్రత్త అమ్మా. నేనున్నాను సార్. రాణి ఎక్కడ? లోపలుంది. రండి. అంతా విన్నాను. రాణి, నిన్ను మొట్టమొదటిసారి చేకూ చింతాలని చిలకమ్మలాగా కలుసుకున్నాను. పెళ్లి పీటల మీద కూర్చొనిలోగా నీ గుండెల్లో ఆరంచి తిరగుతుందని అనుకోనే లేదు. ఆ దేవుడికి దయలేదు. మనుషులు చేసే తప్పుకి దేవుడేం చేయగలరు? పద్మిని, నీలాంటి మంచి మనసులను చూస్తే నాకు మనశ్శాంతి కలుగుతుంది. నేను ఇక్కడ ఉండటం వల్ల నీకు మనశ్శాంతి కలుగుతుందంటే నేను ఇక్కడే ఉంటాను. ఏం బేబీ, నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను. నాకెందుకు ఈ ముస్తాబు? నిన్ను ఈ అలంకారంలో చూడాలని నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? మాతో ఉన్నంతకాలం నువ్వు ఇలాగే ఉండాలి. ఓయ్ అడే మనిషి, ఇంకా ఎంత దూరం నడవాలయ్యా? ఇదిగో దగ్గరలో పడ్డాం. ఈ టికెట్లు ఎలా పోతాం? ఇక్కడ పడుకుని రేపు పొద్దునే పోదాం. ఇక్కడే పడుకోవాలా? ఈ ప్రాంతంలో ఇంతగానో హోటల్ లేదా? ఇక్కడే పడుకుంటే పుణ్య సింహాలు భోజనం చేస్తాయా బాబు? మేమంతా కాపలా ఉంటాం. భయలేదే. జాగ్రత్త కాపలా కాయండి. నేడు ఏ ఊరిలోని పండుగ, ఊరురా ఊరేగి ఊరించే పిల్ల వెన్నెలా. నేడు ఏ ఊరిలోని పండుగ, ఊరురా ఊరేగి ఊరించే పిల్ల వెన్నెలా. భూమికి నీవిత్తు మురిపాలు కోటి, భూమికి నీవిత్తు మురిపాలు కోటి, భామకు ఇస్తా ఊరురా ఊరేగి ఊరించే పిల్ల వెన్నెలా. ఎవరు ఇచ్చేరు ముత్యాల పల్లకి, చలువ కిరణాల దొరసాని పిల్లకి, ఎవరు ఇచ్చేరు ముత్యాల పల్లకి. మబ్బుల చాటున నీ పెళ్ళి అయినదా, మబ్బుల చాటున నీ పెళ్ళి అయినదా, మా మంచి వరుడెవరో
వెన్నెలా రేయి గగనాన వస్తావు ముందుకు పగటి సమయాన వచ్చేవు ఎందుకు రేయి గగనాన వస్తావు ముందుకు పగటి సమయాన వచ్చేందుకు నీ చందమావయ్య సరసాలు దాచకు నీ చందమావయ్య సరసాలు దాచకు నేస్తాన్ని నే కాదు ఊరురా ఊరేగి ఊరించే పిల్ల వెన్నెలా నేడు ఏ ఊరిలోని పండుగ ఊరురా ఊరేగి ఊరించే పిల్ల వెన్నెలా